మా తమ్ముడు కాల్లో వచ్చింది క్యాన్సర్ ఇది. అక్కడ డాక్టర్స్ చూసి కాలు తీయాలని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయుర్వేద హాస్పిటల్ అని చెప్పి మాకు యూట్యూబ్లో చూసాం మేడం. అది ఈ మందులు వాడినప్పటి నుంచి మా తమ్ముడు బాగానే రికవర్ అవుతున్నాడు మేడం. నా పేరు వీరేష్ మేడం. క్యాన్సర్ మా తమ్ముడికి వచ్చింది మేడం. మా తమ్ముడు కాల్లో వచ్చింది క్యాన్సర్ ఇది. ఇది మాకు వచ్చి 9 ఏళ్ళు అయింది. అయినా మాకు ఎవరు చెప్పలేదు డాక్టర్స్ ఎవరు. మేము రీసెంట్గా బళ్ళారిలో చూపించాము అక్కడ ఫస్ట్ ఆపరేషన్ చేశారు. అయినా కూడా అక్కడ మాకు క్యాన్సర్ వచ్చినా కూడా మాకు ఎవరు తెలియలేదు. మళ్ళీ అక్కడ కాదని రీసెంట్గా ఒక 1 year బ్యాక్ తిరుపతి హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ క్యాన్సర్ అని తేలింది. అక్కడ డాక్టర్స్ చూసి కాలు తీయాలని చెప్పారు. కానీ మాకు కాలు తీయడం ఇష్టం లేక మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయుర్వేద హాస్పిటల్ అని చెప్పి మాకు యూట్యూబ్లో చూసాం మేడం. అది చూసి ఇక్కడ పోయి డాక్టర్ కలిస్తే ఈ మందులు వాడండి చూస్తామని చెప్పి 1 month వాడని చెప్పినారు. ఈ మందులు వాడడం నుంచి కొంచెం బాగానే ఉన్నాడు మేడం మా పేషెంట్. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 3వ సంవత్సరం 3సారి పడుతున్నాం మేడం. 3 నెలలు ఇది. అప్పటి నుంచి వాడుతూ ఉన్నప్పటి నుంచి మా తమ్ముడు బాగానే రికవర్ అవుతున్నాం మేడం. ఈ మందులు వాడినప్పటి నుంచి మా తమ్ముడు బాగానే రికవర్ అవుతున్నాడు. ఆ గడ్డ కూడా చాలా గట్టిగా ఉండేది ఆ గడ్డది. ఈ మందులు వాడుతున్నప్పటి నుంచి గడ్డ మెత్తగైపోయి ఇది మళ్ళా గడ్డ ఇంకా రికవర్ అవుతుంది. గడ్డ ప్రాబ్లం ఏం లేదు. మనిషి బాగా ఉన్నాడు. వాపం తగ్గిపోయింది. ఫుడ్ అంతా బాగా తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాడుతుండే 3 నెలల నుంచి మాకేం బాగా కనిపిస్తుంది మేడం. పర్వాలేదు మేడం. మా నుంచి రేపు మరట్లో ఇంకో 2 వస్తున్నారు. లేదు మేడం, మా ఫ్యామిలీ ఎవరికి లేదు మేడం క్యాన్సర్. మా తమ్ముడు ఫస్ట్ టైం క్యాన్సర్ అంటే ఉంటుండేది. మా వంశంలో ఎవరికి లేదు మా క్యాన్సర్. ఇది ఎలా వచ్చిందో తెలియదు మాకు క్యాన్సర్. ఇది మాకంటూ బాగానే కనిపిస్తుంది మేడం వాడుతున్నప్పటి నుంచి.